मार्च 2025 और 23वां रोज़ा। आज के दिन आली जनाब बोधन शासन सभ्य हमारे एमएलए जनाब सुदर्शन रेड्डी साहब के हिदायतों पर जनाब पुलिसिन अन्ना आज जानकापेट गांव में एक बेहतरीन इफ्तार पार्टी का इनेकाद अमल में लाया गया, जिसमें मंडल के मुख्तलिफ गांवों से कांग्रेस के लीडर्स, कार्यकर्ता और जानकापेट के कांग्रेस कार्यकर्ता लीडर्स तमाम हाजिर हुए हैं और तमाम जानकापेट के आवाम भी यहाँ पर कसीर तादाद में मौजूद हुई है। तो हम गांव वालों की तरफ से, जानकापेट कांग्रेस पार्टी की तरफ से आली जनाब सुदर्शन रेड्डी साहब को तहे दिल से उनका शुक्रिया अदा करते हैं और उसके साथ साथ हमारे मंडल प्रेसिडेंट जनाब पुलिसिन अन्ना का भी तहे दिल से उनका शुक्रिया अदा करते हैं। ये इफ्तार पार्टी का मकसद खाना खिलाना या खाना नहीं है, ये इफ्तार पार्टी का मकसद है एकजहती को कायम करना है। हमारा मकसद है हिंदू, मुस्लिम, सिख, ईसाई हम आपस में भाई भाई की तरह रहना है, एक दूसरे के त्यौहार में जाना है, एक दूसरे के त्यौहार के बारे में हमको मालूम करना है और इसी का ये पैगाम, बेहतर पैगाम को आम करने के लिए ये कोशिशें, ये काविशें अमल में आ रही है। तो मैं फिर एक बार जानकापेट कांग्रेस पार्टी की तरफ से तमाम कांग्रेस के लीडर्स को, हमारे बाजू के नेहरू नगर के सरपंच साहब, अमनुल्लाह शरीफ साहब और हमारे ख्वाजा साहब और उनके जो भी उनके फॉलोअर्स हैं, यहाँ पर हमारे सलीम साहब यहाँ पर मौजूद हुए हैं। मंडल के मुख्तलिफ गांव के गैर मुस्लिम लीडर्स भी यहाँ मौजूद हुए हैं। जानकापेट कांग्रेस पार्टी की जानिब से हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं और आइंदा भी हम ऐसे कार्यक्रम, ऐसे प्रोग्राम हम करते जाएंगे और भाईचारे को बढ़ाते जाएंगे। फिर एक बार हम सुदर्शन रेड्डी साहब को तहे दिल से उनका शुक्रिया अदा करते हुए ये मुझे मौका दिया। రంజాన్ మాస పవిత్ర దీక్షలలో భాగంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, బోధన శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఉపవాస దీక్షలో ఉన్నటువంటి భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇఫ్తార్ విందుకు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరికీ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మండలం నుంచి వచ్చినటువంటి మండల నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి జాన్కంపేట గ్రామంలో హిందూ ముస్లింలందరూ కలిసి ఏకకట్టు మీద ఉండి మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఈ సందర్భంగా కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం అతీతంగా మనం జీవించాలనే ఉద్దేశము, అలాగే అంబేద్కర్ చెప్పినటువంటి మాట కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం పునాదుల మీద మనం నిర్మించినటువంటి ఏ కట్టడం కూడా ఎక్కువ కాలం నిలవదనేది జగమెరిగిన సత్యం. కాబట్టి మనందరం కూడా కులమతాలకు అతీతంగా మన జీవన విధానం సాగాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ప్రస్తుతం అయితే మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఒక వివక్ష జరుగుతుంది, హిందూ ముస్లిం అని చెప్పి ఒక వివక్ష జరుగుతుంది, ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ జాన్కంపేట్ మండలంలో ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఇది మత సామరస్యానికి ఒక మచ్చు తునుక. అయితే ప్రత్యేకించి మహాశైలారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం భారతదేశంలో చాలా పండుగలు జరుపుకుంటున్నాం. మనం మన సాంప్రదాయానుసారంగా మనం మతానుసారంగా మనం పండుగ జరుపుకుంటున్నాం. కానీ వాటి యొక్క ఉద్దేశం, వాటి యొక్క స్ఫూర్తి ఏమిటి అనే విషయం మనం మర్చిపోతున్నాం. ప్రత్యేకించి ఈ రంజాన్ మాసం అయితే ఉందో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది తెలియని విషయం ఏమిటంటే ఏదో విధంగా ఎందుకంటే ఒక సంప్రదాయం కాబట్టి చేస్తున్నాం, అది కాదు. వాస్తవానికి ఏదైతే పండుగ ఉందో ఒక స్ఫూర్తి, ఒక లెసన్ ఉంటుంది. అదేవిధంగా ఈ రంజాన్ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటయ్యా అనంటే సర్వ మానవాళిని సృష్టించిన దైవం ఏకేశ్వరుడు యోహాను అల్లా అనే యొక్క సృష్టికర్త మనందరిని సృష్టించిన తర్వాత ఒక సరైన మార్గాన్ని, రుజు మార్గాన్ని చూపుటకు ఈ మాసంలో దివ్య ఖురాన్ ఏదైతే ఉందో ఈ దివ్య ఖురాన్ను అవతరించడం జరిగింది. ఈ దివ్య ఖురాన్ గురించి చాలా అపోహలు, అపార్థాలు ఉన్నాయి. వాస్తవానికి ఏదైతే దివ్య ఖురాన్ ఉందో ఇది కేవలం సహాబీల గ్రంథము,
ముస్లింల గ్రంథము, ఇది ఒక ప్రాంతానికి చెందిన గ్రంథం అని చెప్పింది. కానీ ఈ ఖురాన్ చెప్తుందంటే ఓ మానవులారా, ఎక్కడ కూడా ముస్లింలారని చెప్పడం లేదు. ఈ గ్రంథం ఏం చెప్తుందంటే ఇది దైవ గ్రంథం, ఇది దేవుని ద్వారా అవతరించిన దైవ గ్రంథం. ఇందులో ఓ మానవులారా, మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుణ్ణి ఆరాధించండి, దీని ద్వారా మిమ్మల్ని మీరు సాఫల్యం పొందే అవకాశం ఉందని చెప్పడం. కాబట్టి సృష్టికర్త ఎవరుతున్నారో మేము అల్లా అంటున్నాము, మేము దేవుడు అంటున్నాము. కానీ వాటర్ అన్నట్టుగా భాషలు వేరన్నా భావం ఒకటే అన్నట్టుగా అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే. ఇప్పుడు మా సోదరుడు ఉరుపెచ్చడి ఉన్నాడు, ఈ రెడ్డి, ఆయన అంటే వివేకానంద సొసైటీ నడుపుతూ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మా యొక్క వైస్ ప్రెసిడెంట్ ఉరుపెచ్చడి గారు ఈ విధంగా అందరినీ కలుపుకొని మేమంతా సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇది ఎందుకంటే మన ఒక దేశానికి, సామర్థ్యానికి, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి తప్పకుండా ఇలాంటి విషయాలు అవసరం అన్న ఉద్దేశంతో భారతదేశం లోపల మేము ప్రత్యేకించి ప్రతి జిల్లా లోపల ఇలాంటి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి అందరం ఒకటే, గాడ్ ఈజ్ మన దేవుడు ఒక్కడే.